శారద తిరిగి పయనం. ఊరి పొలిమేరలో పచ్చని పొలాల మధ్య శారదమ్మ, దేవయ్యల ఇల్లు ఉండేది. వారి బంధం పొలం గట్టులా పటిష్టంగా ఉండేది. పొలంలో పనికైనా, ఇంటి పనులకైనా దేవయ్య ఆమెకు తోడుగా, అండగా ఉండేవాడు. కాని ఆయన ఆకస్మికంగా దూరమయ్యాక ఆ లోటు శారదమ్మకు కొండంత బాధగా మిగిలింది. భర్త పోయిన తరువాత కొడుకులు కశ్యప్, ప్రణయ్ ఆమెను తమతో నగరానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అమ్మా, ఇక నీకు మేము తోడుంటాం, నువ్వు విశ్రాంతి తీసుకోవాలి అని బలవంతం చేశారు. శారదమ్మ మనసు అంగీకరించకపోయినా వారి మాట కాదనలేక బరువెక్కిన హృదయంతో బంగళాలున్న నగరానికి పయనమైంది. నగరంలో కొడుకుల జీవితం వేగం పుంజుకుంది. కశ్యప్, ప్రణయ్ ఆఫీసు పనుల్లో మునిగితేలారు. ఫోన్లలో, ల్యాప్టాప్లలో వాళ్ల ప్రపంచం బిజీగా మారిపోయింది. శారదమ్మ ఇంట్లో ఒక మూలన ఆధునిక సోఫాలో కూర్చుని ఒంటరిగా గంటల తరబడి చూస్తూ ఉండేది. కోడళ్ళు భవ్య, శ్రేష్ఠవారి పిల్లలు నిత్య, విహాన్ల విషయాల్లో తమ స్నేహితులతో మాట్లాడటంలో మునిగిపోయారు. అమ్మ ఎలా ఉంది అని పలకరించేవారే తప్ప ఆమె పక్కన కూర్చుని మాట్లాడే తీరిక ఎవరికీ లేదు. పలకరింపులు కూడా యంత్రాల్లా అలవాటుగా మారిపోయాయి. ఒకరోజు మేడగది కిటికీ నుండి బయట చూస్తున్న శారదమ్మకు నగరపు అలంకారాలు అన్నీ బోనులా అనిపించాయి. ఆమెకు కావాల్సింది సౌకర్యం కాదు, సాన్నిహిత్యం. ఇక్కడ పగలంతా నేను ఎవరికోసమైనా ఎదురుచూస్తూనే ఉన్నాను అని ఆమె మనసు విలపించింది. ధైర్యం చేసి శారదమ్మ కొడుకు కశ్యప్ను పిలిచింది. నాయనా, నా మనసు నన్ను పదేపదే మా ఊరికి పిలుస్తోంది. నాకు ఇక్కడి సౌకర్యాలకన్నా అక్కడి పనే ముఖ్యం. నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని శాంతంగా చెప్పింది. కశ్యప్, ప్రణయ్ కోడళ్ళు ఆ మాట విని షాకయ్యారు. వారు తమ లోపాన్ని తెలుసుకున్నారు. అమ్మా, మమ్మల్ని క్షమించు. నిజమే, నీతో మాట్లాడటానికి సమయం కేటాయించలేకపోయాం అని ప్రణయ్ పశ్చాత్తాపపడ్డాడు. సరే అమ్మా, నువ్వు సంతోషంగా ఉంటే అదే ముఖ్యం. మేము నెలకోసారి వస్తాం అని శ్రేష్ఠ అంది. తిరిగి ఊరు చేరిన శారదమ్మకు ఇంటి గాలి పీల్చగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. పొలాలవైపు నడుస్తుంటే దేవయ్య చేయూతతో విత్తనాలు నాటిన రోజులు గుర్తుకొచ్చాయి. ఆమెకు ఆ పనిలో మళ్లీ ఒక స్నేహితుడు దొరికిన అనుభూతి కలిగింది. శారదమ్మ రోజంతా తీరిక లేకుండా ఆనందంగా ఉంది. చిన్న పెరటితోట పెంచుకోవడం, పక్కింటివారితో ప్రేమగా కబుర్లు చెప్పడం, ఆమె జీవితం సంతోషంతో, పనులతో నిండిపోయింది. ఆ ఒంటరితనం ఎప్పుడో నగరంలోనే వదిలేసి వచ్చింది. కొడుకులు, కోడళ్ళు, మనవలు నెలనెలా వచ్చి కొంత సమయం ఆమెతో గడుపుతారు. బలవంతపు బంధం లేదు, ఆప్యాయతతో కూడిన పిలుపు మాత్రమే ఉంది. శారదమ్మ చిరునవ్వుతో తన పెరటితోటలోని పూల మొక్కను వారికి చూపిస్తుంది. ఆమె ఇప్పుడే నిజంగా సంతోషంగా ఉంది.